హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే సార్ మనకి డివోర్స్ కేసెస్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు అలా లేవు, ఇప్పుడు ఎక్కువైపోయినాయి. ఇంకా దానికి వన్ ఆఫ్ ద రీజన్ అని చూసుకుంటే ఆడవాళ్ళలో ఈ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది కూడా ఒక కారణం అనుకోవచ్చు. నాకేంట్లే సంపాదించుకుంటున్నాను, వదిలేస్తే ఏమైతుంది, పెళ్ళైతే ఏంటి అన్న థాట్ ప్రాసెస్ లోకి వచ్చేసారు అందరూ చాలా వరకు. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు డివోర్స్ వరకు వెళ్తుందంటే చాలా మంది అడ్వకేట్స్ మనకు చెప్పేది ఏంటంటే చిన్న చిన్న రీజన్స్ కూడా విడిపోతున్నారు అని. లైక్ ఇప్పుడు అన్నం కూరలో ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది, ఇలాంటి రీజన్స్ కూడా విడిపోతున్నారు అని అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో నాకు తెలీదు, వాళ్ళకి తెలియాలి అడ్వకేట్స్కి, ఇంకా మీకు తెలియాలి మీ దగ్గరకు వచ్చే వాళ్ళ క్లయింట్స్ బట్టి. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే థర్డ్ రీజన్, దీంట్లో పేరెంట్స్ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అనొచ్చు, ఆర్ఎల్స్ ఇన్వాల్వ్మెంట్ అనొచ్చు, ఎక్కువ అవడం వల్ల కూడా ఈ డివోర్స్ కి రీజన్ అని అంటున్నారు. వాళ్ళు పిల్లలున్నా ఎవరున్నా ఆలోచించకుండా విడిపోవడానికి రెడీ అయిపోతున్నారు. సో అలా విడిపోవడం వల్ల, అలా డివోర్స్ తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు ఏంటి సార్? ఓకే అండి. ఇప్పుడు ముందు మీరు చెప్పినట్టుగా చిన్న చిన్న కారణాలకి ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల విడిపోతున్నారని చెప్తున్నారు కదా. ఇది జరుగుతుందండి. ఇది చాలా కేసులు జరుగుతుంది. ఆ సెలక్షన్ ప్రాసెస్లో రాంగ్ ఉందండి. అసలు మీకు ఎలాంటి మనిషి కావాలనేది ముందు మీకు క్లారిటీ ఉండాలి. తొందర సార్, టైం అయిపోయేంత వరకు వెయిట్ చేసి టైం అయిపోతుందన్న టైం కంగారు పడి రాంగ్ సెలక్షన్స్ చేసేస్తాం. ఇప్పుడు మనకి కొన్ని ఇష్టాలు కొన్ని ఉంటాయండి, కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మనకు ఉంటాయి, కొన్ని హ్యాబిట్స్ మనకు ఉంటాయి. వీటికి మ్యాచ్ అయ్యే క్యాండిడేట్ చూసుకోవాలండి. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం నేనేం చెప్పదలుచుకున్నానంటే, చాలామంది ఏం చేస్తున్నారంటే, ఒక అమ్మాయి ఉందనుకోండి, అమ్మాయి చాలా డైనమిక్, వెరీ యాక్టివ్, అబ్బాయి బాగా సాఫ్ట్ అనుకోండి, వీళ్ళిద్దరికి పెళ్లి చేయకూడదండి. వీళ్ళ నేచర్ డిఫరెంట్గా ఉంది. ఇటు పక్కన బాగా యాక్టివ్ నేచర్, డైనమిక్ నేచర్, ఇటు పక్క సాఫ్ట్ ఉంటే వీళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదరదండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే, అమ్మాయినా యాక్టివ్గా ఉంది కదా, ఈ కాపురం మంచిగా ముందుకు వెళ్ళిద్దాం అనుకుంటున్నారండి. కాబట్టి చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే, అమ్మాయి కనుక బాగా డైనమిక్గా ఉంటే డైనమిక్ అబ్బాయితోనే పెళ్లి చేయాలండి. ఎందుకంటే ఈ అమ్మాయి నేను పబ్కి వెళ్దాం పదా ఉంటుందండి, ఈ కుర్రాడికి ఎప్పుడు అలవాట్లేదు, ఇప్పుడు ఇక్కడే కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. లేదా సినిమాకి వెళ్దాం పదా ఉంటుంది, ఈ కుర్రాడు నాకు ఇంట్రెస్ట్ లేదు అంటాడు, మరి ఇక్కడే డిఫరెన్సెస్ వచ్చేస్తున్నాయి కదా. కాబట్టి చిన్న రీజన్స్ లా కనబడతాయి పేరెంట్స్ కి, కానీ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. విడిపోవడానికి కారణం ఇదేనండి. ఇప్పుడు ఈ డైనమిక్ అబ్బాయి సాఫ్ట్ అబ్బాయి ఎక్కువ కాలం కాపురం చేయలేదండి, తను యాక్సెప్ట్ చేయలేదు, అందుకని డైవర్స్ అయిపోతుంది. సో కాబట్టి మేమేం చెప్తున్నామంటే, ఫస్ట్ నేచర్ మ్యాచింగ్ అవ్వాలండి, వీళ్ళ థింకింగ్ ప్రాసెస్ మ్యాచ్ అవ్వాలండి, హ్యాబిట్స్ కొంచెం మ్యాచ్ అవ్వాలండి. తర్వాత కొన్ని నెగిటివ్ క్వాలిటీస్ ఉంటాయి, అమ్మాయిలో ఉంటాయి, అబ్బాయిలో ఉంటాయండి. ఎవరు పర్ఫెక్ట్ కాదు ఇక్కడ. మనం నెగిటివ్ క్వాలిటీస్ తెలుసుకొని, ఈ నెగిటివ్ క్వాలిటీస్ వచ్చినప్పుడు మనం తట్టుకోగలమా లేదా, మనం మేనేజ్ చేయగలమా లేదా అని ఆలోచించుకోవాలండి. ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే, కేవలం పాజిటివ్ చూసి ఉద్యోగం ఉంది, మంచి జీతం ఉంది, హైట్ ఉన్నాడు, కలర్ ఉన్నాడు, వీటిని బట్టి మ్యారేజ్ జరిగితే ఎట్లాగండి? ఇతరులు ఏం నెగిటివ్ క్వాలిటీ, తనకి డ్రింకింగ్ అలవాటు ఉందా, స్మోకింగ్ ఉందా, ఇంకేమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఈ మధ్య కొంతమందికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్కిజోఫ్రీనియా అని, బైపోలారు, డిప్రెషన్, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు మందులు ఆడుతుంటారు, చెప్పటల్లా. మరి అటువంటిప్పుడు పెళ్ళి అయితే ఉంది, ఆటోమేటిక్గా ప్రాబ్లం వస్తాయండి. ఇటు అమ్మాయి మందులు వాడుతున్నా, అబ్బాయి మందులు వాడుతున్నా, మరి వాళ్ళు ఇవన్నీ హెల్త్ గురించి ఆలోచించట్లేదు కదా, కేవలం హైట్ ఈగా చూస్తున్నారు, డిగ్రీలు. సో ఇవి ప్రాక్టికల్గా వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనము డైవర్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు సార్, చాలా మంచి టిప్స్ అని చెప్పొచ్చు, ఒక లెసన్ అని చెప్పొచ్చు ఇదంతా కూడా ఇప్పుడు విడిపోవాలనుకునే వాళ్ళకి. సో ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.